చాలా మంది నమ్మలో తెలీదు, నమ్మలో వద్దు, నమ్మల్లా వద్దా అనే విధంగా ఉన్నారు. ఎవరిని నమ్మాలో తెలీదు, ఎందుకు నమ్మాలో కూడా తెలీదు, ఆ విధంగా ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు. మనం లాయర్ అయితే సమాజాన్ని మొత్తం మార్చేది అంతా మన చేతిలో ఉంటుంది అన్నమాట. మనం ఎలా ఒక మంచి పని అంటే ఒక లాయర్ విధంగా చూసుకోవచ్చు. సమాజానికి వేరే వాళ్ళు వచ్చి ఇది మాది అనే విధంగా రాష్ట్రం పోతారు. వాళ్ళ నుండి ఒక డిఫెన్స్ న్యాయం తీసుకుని వస్తుంటారు. మనుషులు కూడా డిఫెన్స్ న్యాయం వీళ్ళు న్యాయం అతను వచ్చి వచ్చి కోర్టులో కేసేస్తారు. కేసేస్తే అదంతా మొత్తం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో న్యాయం గెలిచాలి కాబట్టి న్యాయం చాలా ఇంపార్టెంట్. మనిషి లాయర్స్ ఉంటారు. పై లాయరు, డిస్ట్రిక్ట్ లాయరు అలాంటి వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ అనేది వాళ్ళ దగ్గరికి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోర్స్ ఏ కోర్స్ చూసుకున్నా ఆ కోర్స్ ప్రకారంగా వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ప్రకారంగా నువ్వు మంచిగా వాళ్ళు చెప్పుకునేది క్లియర్గా అర్థం చేసుకుంటూ నీట్గా విని అది ఎలా క్లియర్ చేయాలి, కోర్టులో మనం ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి అని దాని గురించి ఎలా ఉంటుంది వాళ్ళు నీట్గా చెప్తారు. అందుకన్నా ముందు మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ గురించి, ఆర్టికల్స్ గురించి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల నీకు కోర్టులో దీని ప్రకారంగా ఈ కేసు ప్రకారంగా ఒకవేళ క్లైమ్ ప్రకారంగా అయితే ఏ ఆర్టికల్ ప్రకారంగా చేసుకుంటారు జడ్జి గారు, నువ్వు దేని ప్రకారంగా నువ్వు ఈ సెక్షన్ మీద ఈ తప్పు చేసినాడు అని చెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ సోషల్ గురించి మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏవి ఉన్నాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఏవి, అవి దేనికి యూజ్ అవుతాయి అనే ప్రకారంగా మొత్తం తెలుసుకొని నువ్వు లాయర్ అనేది మంచిగా చదవాలి. అంతేందుకు ఫస్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినదే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మనం అందరూ ఈక్వల్గా, అందరూ ఈక్వల్ రైట్స్ స్వేచ్ఛగా బతికేసుకున్నామంటే అది అతని వల్లే. ఒక లాయర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాసినాడు
అది ఒక న్యాయం ప్రకారంగా రాసినాడు. కాబట్టి నేను కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే విధంగానే ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, లాయర్ అనేది. అంతేకాకుండా మార్నింగ్ నుండి నైట్ వరకు హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడితేనే మనకి ఏ జాబ్ అయినా దొరుకుతుంది. ఎగ్జాంపుల్ లాయర్ ఒకటే కాకుండా డాక్టర్ కానీ, డాక్టర్ నీట్ ఎగ్జామ్ ఉంటుంది, పోలీసు, ఆర్మీ, ఇలా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. మనం ఇప్పటి నుండి మంచిగా ఆ జాబ్ ఏది అనేది, మన కెరియర్ ఎలా ఉండాలి అనేది మనమందుకు మనమే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు మార్నింగ్ నుండి కష్టపడి నైట్ వరకు నువ్వు అలారం పెట్టుకున్నావంటే ఆ అలారం మోగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు స్టార్ట్ చేసినావు అంటే నీ సక్సెస్ నువ్వు స్టార్ట్ చేసినట్టే. దయచేసి ప్రతి ఒక్కరూ గోల్ని పెట్టుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. నా ఏం లాయర్ అనేది ఇందుకే సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. పోలీస్ గురించి ఇంట్రడక్షన్ చేసి అది ఎలా మనం రీచ్ కావాలి అని చెప్పాను కదా. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అది మీ గోల్కి మీరు ఎలా రీచ్ అవుతారు, రేపు పొద్దున మనకు కూడా ఇలా క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉంటారా అనే భయంతో కూడా మీరు మీ గోల్ని రీచ్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో నేను కూడా ఒక సహాయపడతానని ఆలోచనతోనే అందరినీ అడుగుతున్నాను. పోలీస్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా, అందులో ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి? 2. ఓకే మన పోలీస్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జాము ఏ నేషనాలిటీ మనకి సహకరిస్తుంది? ఏది? ఓకే ఆ మెయిన్ ఎగ్జామ్ లో ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి? ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్, అందులో ఎన్ని బిట్స్ ఉంటాయి? 100. అవి బబుల్ చేయాలా? చేయలేదు. Which steps your career growth education could you explain anyone? Good afternoon to my dear teachers and my dear friends. My name is Rahul. I am from AP Model School. I am studying 9th class. I am level 1 IT student. My aim is police. Because police అంటే ఏమిటి? మన ఇండియా బార్డర్ చుట్టూ ఆర్మీ వాళ్ళు ఎలాగ కష్టపడతారో, ఎనీ టైం హిమాచల్ ప్రదేశ్లో, హిమాలయాల్లో కానీ, డెజర్ట్ రీజియన్స్లో కానీ ఎంతో స్ట్రగుల్ చేసి మన ఇండియాని కాపాడుతున్నారో, అలాగే ఇండియా లోపల ఒక పోలీస్ అనే అతను ఉన్నాడు. ఆ పోలీస్ అనే అతను లా, జస్టిస్, కాన్స్టిట్యూషన్ లో ఉన్న రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక పోలీస్ ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం మన ఇండియాలో చాలా మంది ఫ్రాడ్ జరుగుతుంది. ఏదైనా క్రైమ్ చేస్తే వెంటనే పోలీస్ వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళని భయపెట్టడం కానీ ఇవన్నీ బెస్ట్. ఒక పోలీసు ఒక్కసారి జాబ్లోకి నాది జాబ్ ఏమనుకుంటే మన ఇండియాలో ఒక్క క్రైమ్ కూడా జరగదు. బట్ కొంతమంది అలా ఉన్నారు, వాళ్ళని ఇలా చేయకూడదు, మనది తప్పు. మన ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో ఇది ఎక్కువ. ఎందుకంటే మన రాయలసీమలో ఎక్కువ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఇక్కడ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, మర్డర్ చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళు భయపడుతున్నారు. మన ఏపీని నెంబర్ 1 పొజిషన్ లో తీసుకొని రావాలని నా ఎయిమ్. దీన్ని మనం పోలీస్ ని ఎలా సెట్ చేసుకోవాలి? మనం ఏ ఎడ్యుకేషన్ చదివితే పోలీస్ అవుతాము? ఫస్ట్ మనం 10th వరకు అన్ని సబ్జెక్టులు చదువుతాము. 10th తర్వాత ఇంటర్మీడియట్ లో మనకు కావాల్సిన కోర్స్ చూసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సిఈసి తీసుకుంటారు పోలీస్ వాళ్ళు. సిఈసి తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ చదివిన తర్వాత డిగ్రీ తీసుకోవాలి. డిగ్రీలో బిఈ కానీ, బిఏ కానీ, బీకామ్ కానీ ఈ మూడింటిలో ఏదైనా కానీ తీసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూపీఎస్సి అంటే ఒక మన ఇండియన్ అఫీషియల్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దాని పేరే ట్రిపుల్స్ ఎగ్జామ్. అందులో 2 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్, ఇంకొకటి బయట సొసైటీలో ఏం జరుగుతుంది అని ఒక క్వశ్చన్ పేపర్. అందులో 100 బిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనము బబుల్ చేయాల్సిందే. తర్వాత ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో కొంతమందిని యూపీఎస్సి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని ట్రైనింగ్కి పంపిస్తారు. అకాడమీలో
ఎడ్యుకేషన్ ఉంటుందంటే వెపన్స్ గురించి ఎడ్యుకేషన్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ పెడతారు. మెయిన్ ఎగ్జామ్లో 4 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఇందులో 2 మెంటల్ అబిలిటీ ఉంటుంది, ఇంకోటి 2 సొసైటీ గురించి, క్రైమ్స్, సెక్షన్స్, లా ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అందులో కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో 100 బిట్స్ ఉంటాయి. మనం ఎంత నాలెడ్జ్తో చేస్తే అంత మార్క్స్ వస్తాయి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ లో ఒక మెన్ 167 ఇంచెస్ హైట్ ఉండాలి. మనం ఎప్పుడైతే బ్రీత్ తీసుకుంటామో 67 ఇంచెస్ చెస్ట్ ఉండాలి. లాంగ్ జంప్ 12 మీటర్స్ దాకా జంప్ చేయాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. 100 మీటర్స్ 15 to 10 సెకండ్స్ లోనే ఒక మెన్ రన్ చేయాలి. ఇవన్నీ దాటుకున్న తర్వాత ఫిజికల్ టెస్ట్ చేస్తారు. హెల్త్ టెస్ట్ లో చేస్తారు. హెల్త్ టెస్ట్ లో మన ఐస్ ఎలా ఉన్నాయి, మన లెగ్స్ ఎలా ఉన్నాయి, ఇది ఇతను పోలీస్ కి సెట్ అవుతాడా. ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాస్తారు, బట్ ఫిజికల్ హెల్త్ టెస్ట్ లో ఓడిపోతారు. అలా కాకుండా మన హెల్త్ ని ఇప్పటి నుంచే కేర్ చేసుకోవాలి, మన యాంబిషన్ పోతుంది. తర్వాత ఫీల్డ్ దగ్గర వదులుతారు. వాళ్ళని వెపన్ ఇచ్చి ఫీల్డ్ లో వదులుతారు. ఫీల్డ్ లో వదిలిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చెక్ చేసి వాళ్ళకి జాబ్ ఇస్తారు. మన ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ ఏదంటే డీజీపీ. ఫస్ట్ మనం కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ తీసుకుంటే మనకి ఎన్ని మెడల్స్ వస్తాయి, అది మన ఇండియా యొక్క గౌరవాన్ని నిలబెడతాము, మన బ్యాటింగ్ని నిలబెడతాము. పోలీస్ అనేది డబ్బులు ఇస్తే ఒకేవాడు కాదు అని గుర్తుపెట్టుకొని మన యాంబిషన్ని మనము గెలుచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బర్త్డే నాకు. Good morning everyone. Good morning all of my friends and teachers. My name is M. Sampath Kumar. I am studying in 9th class B section AP Model School, Pandi. I am an IT student. My aim is to become a doctor. A doctor is not a human. He is like a god. He saves all the people. So many people in India are dying due to ill treatment and lack of health care. So I want to become doctor and serve the people in India. What are the education and steps we need to take for becoming doctor? When need to become doctor, first after 10th we need to study inter BPC course. After completing 2 years BPC course, we need to write qualification exams like NEET. In NEET we need to study for about 12 to 15 hours a day. It is not an easy exam. It is very difficult exam in India. After qualification in NEET, we join in medical college. In that college, we need to take the degree like MBBS, a long course of 5.5 years. After in that course, we will learn practicals and how to make surgery and some steps to make some specialization courses like MDC, MBA. We need to make also a special course of 3 years. Then we can become specialized surgeon or specification doctor like cardiologist or neurologist. After becoming after we need to first select assistant doctor, final doctor. Then we become doctor. After some time we will become senior doctor. Thank you for giving me this golden opportunity. Good afternoon, Matana. My name is Manzira. I am from 9th class. I am an IT student. Today activity is work education and world exploration. Stand up. Let me introduce myself. My name is M. Malka. I am studying from 9th class. I am an IT student. What is your age? My aim is doctor. Why did you choose this profession? ఇప్పుడున్న సొసైటీలో బయట ఉన్న జనాలు సహజంగా ఆరోగ్యాలతో పాడేసేసుకుంటున్నారు కాబట్టి డాక్టర్ అయి వాళ్ళకు ఉన్న కండిషన్స్లో వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళకి వీలైనంత సహాయం చేయాలని నాకు Stand up and say the answer. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. ఇప్పుడు కేసు వస్తే లాయర్ ఇస్తారు కేసు, అది సాల్వ్ చేయాలంటే కొంతమంది మంచి లాయర్స్ ఉన్నారు, కొంతమంది చెడు లాయర్స్ ఉన్నారు. సో
జస్టిస్ ప్రకారంగా నా ప్రయత్నం చేసి ప్రజలలో మంచి మార్పును తీసుకురావడానికి ఇలాగ ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. Why did you choose this profession? What is your First of all, I will introduce myself. My name is Sri Rahul. I am from AP Model School, Pampri. I am 9th class. I am a level 1 IT student. what is your reason? My aim is police. why did you choose this profession? మన ఇండియాలో పోలీస్ అనేది బయట ఆర్మీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటే మనము లోపల మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి తెచ్చారో అన్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఆ మిస్లీడ్ చేయకపోకుండా పోలీస్ అనేవాడు ఒకడున్నాడు. ఆ పోలీసు ఏం చేస్తున్నాడు అని తెలియచేయాలి. ప్రస్తుతం ఒక పోలీసుని నమ్మవచ్చు, ఇంకొక పోలీసుని నమ్మలేము. పోలీస్ యొక్క బ్యాడ్జ్ 4 లయన్స్ని, ఆ లయన్స్ యొక్క నేము మన నేషనల్ యొక్క సింబల్ని ఒక లెవెల్లో పెట్టాలనేది నా ఎయిమ్. పోలీస్ అంటేనే భయపడాలి. ఎందుకు? మనం క్రైమ్ చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు పట్టకపోతారు, మనల్ని శిక్షిస్తారు అనే భయం రావాలి. ఇప్పుడు చాలా మంది ఫ్రాడ్ జరుగుతుంది, అప్పు తీసుకుంటున్నారు, డబ్బులు లంచంగా ఇస్తున్నారు, అదంతా ఒక ఫ్రాడ్. అది జరగకుండా నేను ప్రివెంట్ చేసి మన ఏపీని ఒక నెంబర్ 1 స్థాయిలో పెట్టి రాయలసీమ గురించి ఒక నెంబర్ 1 స్థాయి పెట్టాలని ఇది నా ఎయిమ్. స్టార్ట్. My name is Urnil. why did you choose this profession? ఇప్పుడు మన దేశం కాకుండా మిగతా దేశాల్లో వారిలో అందరూ చాలా వాళ్ళు మన ఇండియా దేశం కంటే వాళ్ళు ఎకనామిక్ కండిషన్స్లో ఎక్కువ ఉన్నారు. ఎందుకు? మన ఇండియాలో ఇంజనీరింగ్ కోర్సు తక్కువ ఉంది. ఇంజనీరింగ్ వల్ల మన ఇండియా ఎకనామిక్ కండిషన్ అన్నీ బాగైతాయి. దానివల్ల మన ఇండియా దేశం అన్ని దానికన్నా వరల్డ్లో ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ అవుతుంది. అందుకని మేము ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటాం. ఓకే. My name is M. Sambat Kumar. I am studying in 9th class B section. I am an IT student. What is your aim? My aim is to become doctor. Why did you choose this profession? My aim is to become doctor because so many people in India are dying because due to lack of treatment and lack of healthcare. So I want to become doctor and serve all the people in India. So anyone in India do not become sick. This is my profession selection. My name is V. Satyanarayana, IT level 1 student. My aim is Army. Armyలో చేరాలంటే ఫస్ట్ 10th పాస్ కావాలి. ఇంటర్మీడియట్లో సిఈసి అన్నా ఎంపీసీ అన్నా తీసుకోవాలి. ఇంటర్మీడియట్ అయిపోయినాక అప్లికేషన్ వేసుకోవాలి. అప్లికేషన్లో మనం చూసుకోవాలి. మనం ఉంటే వాళ్ళు చూస్తారు, అప్పుడు మనం వాళ్ళు పిలిచబోతారు. అకాడమీలోకి మనము చేరాలి. చేరిన తర్వాత వాళ్ళు ఫిజికల్ టెస్ట్ మనకి పెడతారు. దాంట్లో రన్నింగ్ పెడతారు, సెలెక్ట్ చేస్తారు. హైట్, వెయిట్, చెస్ట్ చూస్తారు. దానిలో మనం పాస్ అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్తో ఉంటే మనకి ఆర్మీ జాబ్ వస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. My name is M. Anidhar.